ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ నిఖిల్ గారు. రైట్గా కులగణన అసలు చెల్లుబాటు అవుతుందా కాదా, ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అందరిలో వస్తోంది. ఎందుకంటే కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో హడావిడిగా చేసింది తప్పించి సమగ్రంగా చేయలేదు. బీసీల సంఖ్యను తగ్గించి చూపించింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ బీసీ వర్గాలని కూడా తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో పూర్తిగా తప్పుల తడక, ఇది కాకి లెక్క, ఇది సమగ్రంగా లేదు కాబట్టి తప్పులను సరిచేయాల్సిందే అంటూ డిమాండ్స్ చేస్తున్నాయి. దాంతోపాటుగా 42% ఏదైతే బీసీలకు ప్రామిస్ చేశారో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని, సో అవి చట్టబద్ధం అయిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు వెళ్ళాలి, ఎన్నికలకు వెళ్ళాలనే డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నిఖిల్ గారు, సో అసలు చట్టబద్ధత ఉందా లేదా, ఉంటే చెల్లుబాటు అవుతుందా లేదా బీసీ ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి కులగణనకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఈ క్వశ్చన్ మార్క్స్కి సమాధానం ప్రభుత్వం దగ్గర ఉందా లేదా? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కులగణనకు సంబంధించి చూస్తే మనము దాదాపుగా స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే 1948లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఏమనంటే భారతదేశంలో ఎక్కడ కులగణన కానీ జనగణన కానీ అట్లాంటివి ఏం చేయాలన్నా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి అని చెప్పింది. దానికి సంబంధించి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేసే పరిస్థితి ఉంటుంది. దాన్ని మొత్తం పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేవలం తూతూ మంత్రంగా, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు గతంలో బీహార్లో ఏం జరిగింది, ఇదే విధంగా కులగణన చేస్తే కోర్టులు ఏ రకంగా పక్కన పెట్టినాయి, మహారాష్ట్రలో ఏ రకంగా పక్కన పెట్టినాయి అనే విషయాలు తెలిసి కూడా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే గతంలో కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని పెట్టి వాళ్ళ జాతీయ స్థాయి నాయకులందరినీ అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళందరితో చెప్పించిన పరిస్థితులు మనం చూసినాం. ఏమని 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాం మేము, మీరందరూ మా ఓట్లేయండి అని దాదాపుగా 1,80,1,85 లక్షల మంది ప్రజలతో బీసీలతో అందరితో ఓట్లేయించుకున్నారు. ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఏం చేసిండ్రో ఆ కులగణన అనేది అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి దాదాపుగా సంవత్సరం అయిపోయిన తర్వాత దాన్ని నాంచుతూ ఈరోజు తప్పుల తడకగా కులగణన చేసిన విషయం చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అసలు మీకు అధికారమే లేదు అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి దానికో చట్టబద్ధత లేకుండా ఏమీ ప్రొసీజర్ నామ్స్ ఏవి ఫాలో అవ్వకుండా 2008లో కూడా మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మరొకసారి గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందంటే కులగణనకు సంబంధించి రాష్ట్రాలకు చాలా చాలా పరిమితమైన అధికారాలు ఉంటాయి, అది ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉండదు, కేవలం ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని మాత్రమే సర్వే చేయాలి అని చెప్పింది. 2008 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరి ప్రభుత్వం? ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా. మీ ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన జీవోలను తెచ్చిన చట్టాలను పక్కన పెట్టి మీరు ఈరోజు ఏ రకంగా చేసిండ్రు అంటే మేము బీసీలకు మాట ఇచ్చినాం, ఆ బీసీల కోసం మేము ఒక లెక్క స్టార్ట్ చేసినాం, ఈ లెక్క తేలిన తర్వాత ఖచ్చితంగా మీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తామన్నటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసమా, దేనికోసం? మీరు అన్నట్టుగా కేంద్రం నుంచి వస్తేనే లెక్క సమగ్రంగా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసి మేము బీసీలకు మాట ఇచ్చాం కాబట్టి అదేదో మేము ఆ ప్రహాసనం స్టార్ట్ చేస్తున్నాం, ఆ ప్రొసీజర్ మొదలు పెడుతున్నామని చెప్పడం కోసం చేసినట్టే దీనికి ఖచ్చితంగా కేవలం ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే వాళ్ళని వాడుకున్నట్టుగా, బీసీ వర్గాలన్నిట్లను వాడుకున్నట్టుగా చాలా స్పష్టంగా మనకి ఇక్కడనే తెలుస్తూ ఉంది. సరే చేసిన దాంట్లో ఏమన్నా నిజాలు ఏమన్నా బయటకు వచ్చినాయా అని అంటే గతంలో ఉన్న బీసీలు ఏదైతే ఉన్నారో 51% గతంలో ఉన్నటువంటి సర్వేల్లో వస్తే దాన్ని 46%కి తగ్గించిన పరిస్థితులు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 46%కి తగ్గించి బీసీలకు అన్యాయం చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. మీరు స్పష్టంగా గమనిస్తే దాంట్లో 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనము మన పద్మశాలీలందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద. 2001 జనాభా లెక్కల్లోనే 12 లక్షల మంది ఉన్నాం మేము పద్మశాలీల మీ రాష్ట్రంలో. ఈరోజు 2025కు అంటే దశాబ్దంన్నర తర్వాత కూడా అదే 12 లక్షల మందిగా మీరు ఏ రకంగా చూపించిండ్రు? కనీసం 30-32 లక్షల మంది మేముంటే దాన్ని 30-35% మాత్రమే మీరు ఏ రకంగా పరిమితం చేసిండ్రు? మాకు రావాల్సినటువంటి మిగతా హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ ఇవన్నిట్లను ఏ రకంగా సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 51% ఉన్న జనాభాను 46%కి ఏ రకంగా తీసుకొచ్చిండ్రో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తప్పులన్నీ చేసి దాన్ని కోర్టులకు పోయిన తర్వాత, ఇంకా పబ్లిక్ డొమైన్లోకి పోయిన తర్వాత మళ్ళీ రీసర్వేలు చేయాలని, లేదంటే దీని మీద చర్చలు జరుగుతూనే ఉంటూ ఈలోపు బీసీలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఎలక్షన్లోకి పోవాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో వీళ్ళే అట్లా ఎలక్షన్స్ పోతే బీసీలు అంగీకరించే పరిస్థితిలో ఉందా? ఎందుకంటే చాలా స్పష్టమైన హామీ బీసీ వర్గాలకు, చాలా పెద్ద హామీ వాస్తవానికి అది 42% కోటా మేము అమలు చేస్తామని. సో అట్లా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దానికి చట్టబద్ధత కల్పించకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలక్షన్స్కి వెళ్తే కనుక బీసీల నుంచి ఎట్లా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఈ విషయాలు ఏవైతే సర్వేకి సంబంధించిన డేటా పబ్లిక్ డొమైన్లో గత వారం రోజుల నుండి పెట్టినరో
ఈ వారంలోనే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది బీసీ వర్గాలన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి, ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నాయని. రేపు పొద్దున ఖచ్చితంగా ఎలక్షన్లకు పోయినప్పుడు స్పష్టంగా వాళ్ళ యొక్క తిరుగుబాటును ఓట్ల రూపంలో సూచించేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గతంలో 23% కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, నేను 42% ఇస్తా అని చెప్పిండ్రు. గతంలో ఇదే విధంగా బీసీలకు అనేక హామీలు ఇచ్చిండ్రు. వాటన్నిటి గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మరీ ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారే గతంలో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన. ఉండి ఏం విమర్శ చేసిండ్రు అంటే ప్రభుత్వం తరపున ఎవరో ఆఫీసర్ వచ్చి మా వివరాలను అడిగితే ఇవ్వడానికి పిచ్చోళ్ళలా కనబడుతున్నామా, దివానాగాళ్ళమ్మా మేము అని అన్నారు. అట్లాంటి దివానాగాళ్ళు కానీ మీరు ఈరోజు మళ్ళీ అదే సర్వే ఏ రకంగా చేసిండ్రు? చేయించిన వాళ్ళు దివానాగాళ్ళ లేదంటే ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ మరి ఈరోజు? రైట్, ఓకే. కేవలం మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఆ హామీలు ఇచ్చినట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇందాక మనం మాట్లాడినట్టుగా ఆల్రెడీ స్థానిక ఎన్నికలకి ఆల్రెడీ ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నట్టుగా సో మార్చి 17 నుంచి 18 లోపు పూర్తి చర్యలు బీసీ రిజర్వేషన్ల పైన కమిషన్ నివేదిక ఇస్తున్న నేపథ్యంలో స్థానిక సమరానికి ఆల్రెడీ ప్రభుత్వం ప్లాన్లు చేసుకుంటున్నట్టుగానే ఉంది. సో రిజర్వేషన్లు అనేది వాళ్ళు చెప్పిన మాట ఇంప్లిమెంట్ కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పోయే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా అడుగులు చూస్తుంటే అర్థమవుతోంది. ఖచ్చితంగా మార్చి 17, 18 అనేది దాదాపుగా నెల రోజుల సమయం ఉంది. దానికి కనీసం 15-20 రోజుల ముందు వాళ్ళు రిజర్వేషన్లు మొత్తం అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే ఆ రిజర్వేషన్లు వాళ్ళు అమలు చేయాలంటే ఈ వారం 10 రోజుల్లో తప్పుల తడకగా ఉన్నటువంటి ఇటువంటి డేటాను పట్టుకొని మీరు ఏ రకంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు? గతంలో వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 23-24 వేల మందికి రాజకీయంగా పదవులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పిండ్రు. అకామిడేషన్ ఇస్తాము అని చెప్పిండ్రు. మరి ఈరోజు అదంతా చట్టబద్ధత లేకుండానే ఈరోజు ఎలక్షన్లకు పోయే పరిస్థితులు ఏ రకంగా తీసుకొస్తా ఉన్నారు మీరు? అంటే వాళ్ళందరినీ ఆ వర్గాల మొత్తాన్ని మోసం చేయడం మాత్రమే మీ ఎజెండాగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 42% రిజర్వేషన్లు అని చెప్పినటువంటి మీరు మీ క్యాబినెట్లో ఎందుకు అమలు చేయలేదు? అది మీరు మొన్న ఎలక్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్లో ఎందుకు అమలు చేయలేకపోయినరు? క్యాబినెట్లో ఈరోజు 12 మంది మంత్రులు ఉంటే దాంట్లో కేవలం 2 మాత్రమే బీసీలు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి నెంబర్ ప్రకారం చూస్తే మొత్తం 18 మంది ఉండాల్సినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో కనీసం 7-8 మంది ఉండే అవసరం ఉంటుంది. ఈరోజు కేవలం 2కి మాత్రమే ఎందుకు కుదించిండ్రు దాన్ని? అంటే మీకు బీసీల మీద ఎటువంటి ప్రేమ ఉంది, మీరు ఏ రకంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అనేది ఈ 2-3 విషయాలను బట్టి చూస్తే చాలా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. రైట్గా బీసీల విషయంలో బీసీల లెక్క తేల్చడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక గందరగోళమైనటువంటి సర్వే రిపోర్ట్ బయటపెట్టిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి. బీసీ సంఘ నాయకులు బీసీ వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. మా లెక్క తప్పుగా అంటే తక్కువగా చేసి చూపించింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇది బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఈ సర్వే రిపోర్టులే అద్దం పడుతున్నాయంటూ బీసీ వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీలకు ఏవైతే మాట ఇచ్చారో 42% కోటా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవడం కోసం ఆ హామీని నెరవేర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ మేరకు ఇవాళ బీసీ సంఘాల నాయకులతో బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశం కాబోతున్నారు. సో దీనిపైన ఎట్లా ముందుకెళ్లాలనే దానిపైన ఇవాళ సమాలోచనలు చేయబోతున్నారు. బీసీల కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుడు లెక్క చూపించిందంటూ బీసీ వర్గాలని కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏదో చేశామని చేతులు దులుపుకునే ప్రయత్నమే తప్పించి దాంతోపాటుగా 42% కోటా మేము కల్పిస్తున్నామని ఏదో కాలయాపన చేసే పని తప్పించి నిజంగా చట్టబద్ధత కల్పించే అవకాశం లేదు. దీనికి అనేక న్యాయపరమైన చిక్కులు వస్తాయనేది బీసీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. సో నిజానికి కామారెడ్డి డిక్లరేషన్ అనేది 6 నెలలలోపే మేము అమలు చేస్తామని చెప్పారు. కానీ 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా సంవత్సరం పైన 2 నెలలు కూడా కంప్లీట్ అయింది. ఒకసారి కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు, అభయహస్తంలో ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారనేది ఒకసారి మనం చూస్తే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చాలా స్పష్టంగా టైం బౌండ్ కూడా పెట్టారు. 6 మంత్స్ లోపే. సో 6 మంత్స్ లోపే అది కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ దానికి అతిగతి లేదు. తర్వాత ఇప్పుడు తెచ్చినటువంటి కులగణన రిపోర్ట్ మొత్తం పూర్తిగా విమర్శల పాలవుతున్న పరిస్థితి. కొత్త స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంపు చేస్తాం. పంచాయతీలు, మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేస్తామని చెప్పారు. సో ఇది అంటే 6 మంత్స్ లోపు. సో మిగిలినవి చాలా ఉన్నాయి, నిధుల విషయంలో, సంక్షేమం విషయంలో ఇంకా అనేక ఉన్నాయి. బట్ ఒక 6 నెలల లోపు పెట్టుకున్నటువంటి ఈ డెడ్ లైన్ విషయంలో కూడా చూస్తే బీసీలను మోసం చేసింది ప్రభుత్వం అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, నిఖిల్ గారు, మనం చూస్తున్నాం 6 నెలల లోపే ఇది కంప్లీట్ చేసేస్తాం అంటూ తమకు తాముగా
టైం బౌండ్ పెట్టుకున్న పరిస్థితి. సరే మేము 5 సంవత్సరాలు చేస్తామని 6 నెలల్లోనే చేసేస్తామనేది ముఖ్యమైనటువంటి హామీ. ఆ హామీ ఇప్పుడు ఏదో బీసీలకు కులగణన తేల్చడం, తర్వాత మళ్ళీ అది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారడం, ఇవన్నీ నేపథ్యంలో అసలు దీనికి మోక్షం కలుగుతుందా లేదా అన్నటువంటి ప్రశ్న. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గత సంవత్సరం క్రితము 6 గ్యారంటీలు, దాంట్లో 13 వివిధ హామీలు ఏ రకంగా ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో, అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి బీసీలకు కూడా 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 21 వివిధ హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో ఒక్కసారి 7-8 హామీలు మెయిన్గా వాళ్ళు చెప్పినటువంటివి ఏంటో గమనిస్తే, 6 నెలల్లోపే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మొత్తం పెంచుతాము, 100 రోజుల కాలపరిమితి లోపే సర్వే మొత్తం కంప్లీట్ చేస్తాము అన్నారు. ఈరోజు సంవత్సరం తర్వాత జరిగినప్పటికీ దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎంబీసీ కులాలకు సంబంధించి స్పెషల్గా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్, వాళ్ళ సంక్షేమం కోసం ఒక మంత్రిని స్పెషల్గా అపాయింట్ చేస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు దానికి అతిగతి లేదు, అసలు ఆలోచనే లేదు. బీసీ విద్యార్థులందరి కోసం వాళ్ళ యొక్క ఉచిత విద్య కోసం 10 లక్షల రూపాయలు వాళ్ళందరికీ కేటాయిస్తామని చెప్పిండ్రు ప్రతి విద్యార్థికి. దాంట్లో ఈ రోజు వరకు వాళ్ళ వైపు నుండి ఎటువంటి ఆలోచన లేదు. ప్రతి మండలంలో బీసీలకు సంబంధించి కేవలం బీసీ విద్యార్థులు మాత్రమే చదువుకునే విధంగా ఒక స్పెషల్ గురుకుల పాఠశాలను తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 621 మండలాలు ఉన్నాయో ప్రతి మండలంలో ఒక్కొక్క గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. దానికి ఈ రోజు వరకు ఆలోచన లేదు. 3 లక్షల కంటే సంవత్సర ఆదాయం ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఉన్నత చదువులకు సంబంధించి గవర్నమెంట్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే వస్తుందో దాన్ని ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇంతకుముందు లిమిటెడ్గా ఉన్నది కాదు, మొత్తం రియంబర్స్మెంట్, వాళ్ళకి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుందో అది మొత్తం మేమే కడతాము అని చెప్పిండ్రు. దానికే అతిగతి లేదు. బీసీ రిజర్వేషన్లను మరీ ముఖ్యంగా 23% నుండి 42% తీసుకుపోతామన్నారు. గత ప్రభుత్వం 23% ఇచ్చింది, మేము 42% ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 24,000 మందికి మన స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వస్తుంది అని చెప్పిండ్రు. దాన్ని ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చట్టబద్ధత రాకముందే చాలా స్పష్టంగా ఎలక్షన్లకు పోయే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రభుత్వమే లీకులు ఇస్తూ ఉంది. ఈ రకంగా మీరు ఏది చూసినా కూడా కేవలం పక్కన పెడతానే ఉన్నారు కానీ ఒక్క హామీని నెరవేర్చిన పరిస్థితి లేదు. రైట్. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నె క్రిషాంక్ గారు జాయిన్ అయ్యారు. క్రిషాంక్ గారు గుడ్ మార్నింగ్. క్రిషాంక్ గారు, బీసీల కులగణనకు సంబంధించి ఎందుకు ఇన్ని ప్రశ్నలు, ఎందుకు ఇన్ని అనుమానాలు, ఎందుకు ఇన్ని సందేహాలు? సో 42% కోటా రిజర్వేషన్ అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోందా? ఓన్లీ మీరు, మనము, రాహుల్ గాంధీ గారు దీన్ని బీసీ కులగణన అంటున్నారు. ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు బీసీ కులగణన చేపట్టిందా? ఇజ్ ఇట్ అన్ ఎక్స్క్లూజివ్ బీసీ కాస్ట్ సెన్సస్? వాళ్ళు తీసుకున్న నినాదం ఫస్ట్ అంతా కూడా మేము బీసీ కులగణన చేపడతామని అన్నారు. కానీ నష్టపోయింది ఇవాళ బీసీలు. ఇతర ఫార్వర్డ్ కాస్ట్కి 2-3% పెరిగింది, బీసీలు ఏమో తగ్గిండ్రు. మరి ఎక్స్క్లూజివ్గా బీసీ కాస్ట్ సెన్సస్ అని అన్నప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ బ్రేకప్ అని ఇవ్వాలి కదా. పలానా గౌడ సామాజిక వర్గం ఎంతున్నారు, యాదవులు ఎంతున్నారు, ముదిరాజులు ఎంతున్నారు, మున్నూరు కాపులు ఎంతున్నారు, ఇది లేటెస్ట్ బీసీ కాస్ట్ సెన్సస్ అని కనీసం ఇవాళ మనకు ఉపకులాల వారీగా లెక్క అని ఉందా? ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ బీసీ కుల గణన రోజే వర్గీకరణది కూడా వీళ్ళు ఏది 2011 సెన్సెస్ ప్రకారంగా పెట్టారు కన్ఫ్యూజ్ చేయడానికి. 2011 సెన్సెస్ ఇవాళ కనీసం లెక్క మీరు నిజంగానే ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఇన్డెప్త్గా ఇన్ని రోజులు ఇంటింటికి నిజంగానే డోర్ టు డోర్ సర్వే అయింది అని అంటే మరి ఆ బ్రేకప్ పెట్టాలి కదా. అది పెట్టకుండా ఇవాళ మీరు ఆల్రెడీ బీసీ కులగణన ఇవాళ చేసేసినట్టు. ఇంకోటి కామారెడ్డి డిక్లరేషన్లోనే చాలా స్పష్టంగా కూడా వాళ్ళు 42% అని చెప్పారు. ఆయన స్లోగన్ కూడా ఒకటి ఉంది, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్, రాహుల్ గాంధీ గారు. అంటే ఎంత జనాభా ఉంటే అంత హక్కులు అని చెప్పారు. మరి ఇవాళ మీరు బీసీ డిక్లరేషను సిద్ధరామయ్య గారిని పిలిచి కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినప్పుడు మీకు తెలియదా దీనికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధంగా మీరు అమెండ్మెంట్ తీసుకొని రావాలని ఆనాడు తెలియదా? ఎవరిని ఇంత అంటే అమాయకులను అనుకున్నా, అంత అవగాహన లేదు, చైతన్యవంతులు కాదు అని రేవంత్ రెడ్డి గారు సింపుల్గా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నేను బీసీలను మోసం చేయొచ్చు అని అనుకున్నారా? కాదు. డెఫినెట్గా ఇవాళ బీసీ సంఘాలు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీ చిత్తు కాగితాన్ని డెఫినెట్గా కులగణన అని చెప్పుకునే లెక్కలను వాటిని చింపి పడేసారు అని అంటే ఎందుకనంటే చట్టబద్ధత లేనప్పుడు, రాజ్యాంగబద్ధంగా అమెండ్మెంట్ కానప్పుడు ఇవాళ మేము ఈ లెక్కలు చెప్పేసినాం, ఏ పార్టీకి ఆ పార్టీ మీరు అంటే ఒట్టి రాజకీయం కాదు, చట్టబద్ధంగా ఇస్తామన్న దగ్గర నుంచి పార్టీ పరంగా ఇస్తాం అన్నదాకా వచ్చి ఆగింది. అది అసలు అల్టిమేట్గా ఓన్లీ రాజకీయ పదవులే ముఖ్యం కాదు కదా. ఇది ఉద్యోగ అవకాశాల కోసము, ఉపాధి కోసము, విద్య కోసము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను అసలైన ఫౌండేషన్.
స్కూళ్ళ నుంచి మొదలెట్టుకుంటే రేపు యూనివర్సిటీస్ వరకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు లాభం జరగాలి, ప్రతి ఒక్క స్కీమ్లో ఒక ప్రయారిటీ ఉండాలని కదా. అల్టిమేట్గా ఏం చేస్తారు, గోషా మెహల్లో సునీతా ముదిరాజ్ గారిని తీసుకుపోయి బలి చేసినట్టు మేము ఇగో బీసీకి ఇచ్చినాము అని వాళ్ళ పీసీసీలో మహిళా అధ్యక్షురాలు వారు బీసీ కోటాలో మేము టికెట్ ఇచ్చినాం అని చూపెట్టుకోవాలంటే ఓడిపోయే గోషా మెహల్ సీట్ ఇస్తాం. ఇదే జరుగుతుంది. రాజకీయ అవకాశాలు ఇస్తాము అని అంటే ఓల్డ్ సిటీలో 7 సీట్లు ఉన్నాయి, ఆడ తీసుకుపోయి బీసీలకు ఇస్తాం. ఇది కాదు కదా. నువ్వు నిజంగానే చిత్తశుద్ధి నీలో ఉంటే దానికి ఒక అమెండ్మెంట్ నువ్వు తీసుకురాగలుగుతావు అని ఫస్ట్ నీకు ఆ సోయి ఉండాలి. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్, ఎందుకంటే రాజేష్ గారు ఈ మధ్య ఏమైపోయిందంటే హామీలు ఒక్కొక్క రకరకాల బాండ్ పేపర్లు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, డిజిటల్ కార్డులు ప్రజలను మోసం చేయడానికి ఇంత హైటెక్గా, అంటే ఇన్ని చెప్తే కానీ ప్రజలు నమ్మట్లేరు అనే దాని మీద ఇవాళ ఎంత నమ్మినరో ఢిల్లీలో కనబడుతుంది కదా. ఢిల్లీలో చూసినాం కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ హామీలు ఇచ్చిర్రు, హర్యానాలో హామీలు ఇచ్చిర్రు, మహారాష్ట్రలో హామీలు ఇచ్చిర్రు, తెలంగాణలో వాళ్ళు అంటే పాపం నమ్మేసిర్రు, నిన్ను మోసపోయారు. ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు? ఓట్ల కోసం మోసం చేసినావు, అధికారంలోకి వచ్చినావు, అధికారంలోకి వచ్చినాకన్నా నువ్వు డెలివర్ చేయి. ఇవాళ కూడా నువ్వు రోజు మోసం చేసుకుంటూ దీన్ని అల్టిమేట్గా లార్జర్ థింగ్ ఉందండి. ఇప్పుడు మొన్న చూసినాం, సోయి లేకుండా ప్రభుత్వం రేషన్ కార్డులది జియో ఇష్యూ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అంటుంది. ఏమైంది తెలుసా, నిన్ను ఒక సామాన్యుడు ఫోన్ చేసిండు నాకు. సామాన్యుడు అంటే డైలీ కూలీ, వాళ్ళు కూలికి పోతే రోజు కూలికి పోతే ఒక 500 రూపాయలు వస్తే వాళ్ళు ఇల్లు గడిచేది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ సేవలో మళ్ళా అర్జీ పెట్టుకోవాలి. ప్రజాపాలన ఫామ్లు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఈ ప్రభుత్వంలో మన అంటే జిరాక్స్ సెంటర్ కురకాలని. ప్రజాపాలన ఫామ్లు, మళ్ళా తర్వాత ఇంటింటి సర్వే ఫామ్లు భర్తీ చేయాలి, ఇప్పుడు రేషన్ కార్డుల కోసం చేయాలి. ఆ కూలీని నిన్న ఫోన్ చేసి, సార్ మీరు ఎవరో నాకు తెలియదు, ఎవరో అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీది, నా ఇవాళ ఒక రోజు కూలి వదులుకొని నేను వచ్చి మీ సేవలో నిలబడితే లేదు రేషన్ కార్డులు మళ్ళీ క్యాన్సిల్ చేసేసింది ప్రభుత్వం, జియోని క్యాన్సిల్ చేసింది. ఇంత దారుణమా నీ ప్రభుత్వానికి? మోసం చేయడానికి బీసీ కులగణన మోసమే, రేషన్ కార్డులు మోసమే, అడుగడుగున అబద్ధాలు చెప్పి భ్రమ పెట్టి ఇప్పుడు ఇవాళ ఇక పాలాభిషేకాలు, పుదీనేకి హార్లు, డప్పులు, అలా నాయకులు అందరు పోయి రేవంత్ రెడ్డి గారు ఇది చేసిర్రు, బీసీ మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత రేవంత్ రెడ్డి గారు పూలే గారే అన్న రేంజ్లో లేపుతున్నారు. కానీ అల్టిమేట్గా ఆ ఫలాలు బీసీలకు బీసీల లెక్క మేము కరెక్ట్గానే తేల్చాము, బీసీలను తప్పుదోవ పట్టిస్తుంది, బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు అంటూ కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడేది బీఆర్ఎస్ ఒక్కటే కాదు కదా, వివిధ సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరూ చాలా తీవ్రంగానే బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ ట్రాప్ అంటూ మరొక మాట చెప్పే ప్రయత్నం తప్పించుకోవడానికి వారి దగ్గర ఉన్న ఏ సొల్యూషన్ అయినా బీఆర్ఎస్ అని అంటారు. మూసీ బాధితులయ్యా అని అంటే బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది అంటారు. అశోక్ నగర్ యువతతో పోయి కలవయ్యా అని అంటే బీఆర్ఎస్ ప్యాకేజీలో ఉన్నారు వీళ్ళని అంటారు. కొడంగల్ లగచర్ల రైతులతో ఒకసారి మాట్లాడయ్యా దర్బార్ పెట్టు అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టిరు అని అంటారు. ఇప్పుడు బీసీలు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో వచ్చే సమస్య వచ్చినా అంటే బీఆర్ఎస్ ఇక వాళ్ళని కలవద్దా, వాళ్ళ పక్షాన్ని నిలబడొద్దా, బీసీల పక్షాన్ని నిలబడొద్దా, ప్రజల పక్షాన్ని నిలబడొద్దా? ఇవాళ ఆ సమావేశాలు పెడితే కూడా నువ్వు పర్మిషన్లు ఇస్తలేవు కదా, ఓర్వలేకపోతున్నావు, కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అల్టిమేట్గా ఇవాళ రేవంత్ రెడ్డి వీళ్ళను మోసం చేసిండు. మీరు చెప్తున్న లెక్క అసెంబ్లీ సెషన్ కూడా అయిపోయిందండి, ఎంత సగం దినం సెషన్. ఇంత ఇంపార్టెంట్ చర్చ నువ్వు ఒక లఘు చర్చ పెట్టి అందులో సగం దినం మేము ప్రిపేర్ కాలేదు అని చెప్పి సమావేశం పెట్టుకొని 2 గంటలకు మొదలైన సమావేశం తర్వాత 6 గంటలకు అయిపోయింది, ఖతం చర్చ. దీన్ని చాలా ఎంత సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళబోతుంది. ఇవాళ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బీసీ సంఘాల బీసీ బీఆర్ఎస్ నేతల ముఖ్య సమావేశం జరగబోతుంది. డెఫినెట్గా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా నువ్వు నిర్ణయం తీసుకో. అప్పుడు బీఆర్ఎస్ అయినా అందరం కూడా చేయాల్సి వస్తుంది కదా, మేమే చెప్తున్నాం. అంతే కదా, నువ్వు ప్రభుత్వంగా నిర్ణయం తీసుకో. ఒక్కసారి నువ్వు ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంటే నీ అన్ని స్కీమ్స్లో, గవర్నమెంటల్ స్కీమ్స్లో, నాట్ జస్ట్ ఈ రిజర్వేషన్స్ కదా, అరే ఇట్లా మేము మస్తు చూసినామండి. డెఫినెట్గా బీఆర్ఎస్ మహిళలకు మనం 50% మా పార్టీలో మేము అవకాశాలు ఇచ్చినాం, వాళ్లకు పదవుల్లో ఇచ్చినాం, ప్రభుత్వ పదవుల్లో ఇచ్చినాం, జెడ్పీ చైర్పర్సన్లలో ఇచ్చినాం. ఇది కాదు ఇంపార్టెంట్, దానికంటే బియాండ్ మేము మీకు ఏం చెప్తున్నామనంటే ఇవాళ మీరు గవర్నమెంటల్ డిసిషన్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ దాంట్లో, ఎంప్లాయ్మెంట్ దాంట్లో కూడా అవకాశాలు వస్తాయి. నీకు ఆ చిత్తశుద్ధి ఉందా? అది లేదు అని అంటే నువ్వు కేవలం ఇవాళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పుకొని సాకుగా జారుకోవడానికి మాత్రమే బీసీలను మోసం చేసినట్టే అని డెఫినెట్గా కనబడుతుంది. రైట్. నిఖిల్ గారు సొంత పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా అనేక అసమ్మతి స్వరాలు కూడా మనకు బయటికి వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. సో ఇవాళ
చట్టబద్ధంగా ఇస్తామన్న దగ్గర నుంచి మేము రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తరపు నుంచి 42% కోటా ఇస్తామని చెప్పడం, మిగతా పార్టీలకు ఛాలెంజ్ చేయడం, సో దీన్ని ఏ రకంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు? అయితే పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించడం కంటే ముందు గతంలో ఇట్లాంటి సర్వే జరిగినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే వ్యతిరేకించిండ్రు. అసలు సర్వేలు ఎట్లా చేస్తారు, దివానాగా అల్లమా మేము మనుషులు అనుకుంటున్నారా కాదా, ప్రజల దగ్గర మీరు డేటా అంతా ఏ రకంగా అడుగుతారు అని అనరాని మాటలు, చలోక్తులు ఇవన్నీ కూడా విసిరిండ్రు, అవాకులు చవాకులు వేలిండ్రు. అవన్నీ పేలిన మీరు ఈరోజు అదే సర్వేని మీరే రకంగా చేసిండ్రు. సరే చేసిన తర్వాత ఆ డేటానన్నా సరిగ్గా ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క గతంలో ఉన్న ట్రెండ్స్ అన్ని మనం చూస్తే ప్రతి 10 ఏళ్లకు దాదాపుగా 12 నుండి 15% జనాభా పెరుగుతుంది. ప్రపంచమంతా పెరుగుతూ ఉంటుంది, దాంట్లో భారతదేశంలో కూడా పెరుగుతూ ఉంటుంది, భారతదేశంలో భాగమైన తెలంగాణలో కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ప్రపంచమంతా జనాభా పెరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం జనాభా ఏ రకంగా తగ్గినట్టు చూపిస్తూ ఉన్నారు మీరు? గతంలో 1,80,00,000 చిల్లర ఉన్నటువంటి బీసీలను ఈరోజు 1,40,00,000, 1,45,00,000 ఏ రకంగా చూపిస్తూ ఉన్నారు? గతంలో 51% ఉన్న బీసీలను ఈరోజు 46% ఏ రకంగా చూపిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఈ డేటా అంతా తప్పుల తడక అని అనేక కుల సంఘాల నాయకులు కూడా, ప్రతిపక్ష పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా అనేక కుల సంఘాల ప్రతినిధులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక మంది దాని మీద డేటా అంతా పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటిని కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం సరిచేయాలని కోరుతూ ఉన్నారు. బీసీలకు నిజంగా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీలని అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అమలు చేయని పక్షంలో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ పార్టీ వాటన్నిటి మీద పోరాటం చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రేవంత్ ఐరన్ లెగ్ సీఎం అంటూ అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్రలో మొదలుపెట్టారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఐరన్ లెగ్గా మారిపోతుంది. మహారాష్ట్రలో ప్రచారం చేసినా కూడా అక్కడ ఒక్కసారి గెలిపించలేకపోయారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళి కూడా తెలంగాణలో మేము అన్ని పథకాలు అమలు చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నాం, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హామీలు అమలు చేయించే బాధ్యత నాది అంటూ కూడా చాలా ఒక అడుగు ముందుకేసి చెప్పారు రేవంత్ రెడ్డి. కానీ ఫైనల్గా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి సీట్లు బిగ్ జీరో. ప్రశాంత్ గారు, సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ రిజల్ట్? బీజేపీని గెలిపించేందుకు పాటుపడుతున్నటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ గారు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఐరన్ లెగ్గా రేవంత్ రెడ్డిని అభివర్ణించారు. దేనికోసం? సోషల్ మీడియా వచ్చినాక ఒక స్టేట్ అయినా ఒక బై ఎలక్షన్ అయినా కూడా చాలా ఇంటర్ కనెక్ట్ ఉంటుంది. అట్లాంటప్పుడు డెఫినెట్గా కీలక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా విశ్లేషణలు జరుగుతుంటాయి. ఇంకోటి ఆ ప్రభుత్వం యొక్క ఆ పార్టీ యొక్క తీరు, వాళ్ళు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఎట్లా హామీలు ఇచ్చారు, దాన్ని నిజంగానే నెరవేరుస్తారా లేదా అనేది చాలా ప్రశ్నార్థకం అవుతుంది. డెఫినెట్గా చర్చకు వస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు అంటే నేను ఈ మధ్య ఊకే కూడా అది అబ్రహాం లింకన్ గారి సామెత చెప్తున్నా. సింపుల్గా రేవంత్ రెడ్డి గారు అది నేర్చుకోవాలి. అమెరికా మాజీ రాష్ట్రపతి అబ్రహాం లింకన్ గారు ఏమన్నారంటే, యూ కెన్ ఫూల్ వన్ మెనీ టైమ్స్, యూ కెన్ ఫూల్ మెనీ వన్ టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. నువ్వు అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. నువ్వు అట్లనే తెలంగాణలో గ్యారంటీస్ అని చెప్పినావు, దానికి ఇక డిజిటల్ కార్డులు ఒక్కొక్కలకు నేను చేరవేస్తా, బాండ్ పేపర్లు రాసిస్తున్నా. ఒట్టి డిజిటల్ కార్డు ఇస్తే నమ్మలే తెలంగాణ ప్రజలు. తర్వాత బాండ్ పేపర్ అన్నారు, తర్వాత డేట్ లైన్ ఇచ్చారు, 100 రోజుల్లో తీసుకొని వస్తాం, December 9 రుణమాఫీ వస్తుంది, December 9 రైతు భరోసా వస్తుంది. ఇట్లా డెడ్ లైన్లు ఇచ్చారు. డెడ్ లైన్లు ఇచ్చిన తర్వాత ఒకదాని మీద ఇంకొకటి ఇంత హామీలు ఇచ్చేసరికి ప్రజలు కూడా విశ్వసించారు, నమ్మి. ఆ తర్వాత నాకు గుర్తు ఒకసారి ఒక జాతీయ ఛానల్లో కొన్ని నెలల ముందు మాట్లాడేటప్పుడు మధు యాష్కి గారు వచ్చారు, కాంగ్రెస్ నాయకులు, CNN ఛానల్లో. మాట్లాడేటప్పుడు వారు మేమిది చేసినాం అది చేసినాం అని చెప్పగానే మనం కాదు కౌంటర్ ఇచ్చుడు, ఆ ఢిల్లీలో కూర్చున్న యాంకరే చెప్తుంది, భలే చెప్తున్నారు సార్, మీ దగ్గర 500 రూపాయలకు వడ్లకు అన్నిటికి ఇస్తలేరు, సన్న బియ్యం అని ఫిట్టింగ్ పెట్టారు మీరు అని చెప్తున్నారు. మాకు తెలియదు అనుకుంటుర్రా, మేము చూస్తున్నాం మొత్తం తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు అని యాంకరే ఆర్గ్యూ చేయబట్టే. అంటే వాళ్ళకే అర్థమైపోతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాం మీకు, సుప్రియా శ్రీనాటే అని జాతీయ మీడియా చూసుకుంటుంది మొత్తం కాంగ్రెస్ పార్టీది, సోషల్ మీడియా మొత్తం ఆమెనే చూసుకుంటుంది. ఒకరోజు జాతీయ ఛానల్లో కూర్చొని మేము 90 లక్షల మంది మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తున్నాం అని ప్రకటించేసారు. అందరు పరేషాన్ అయ్యారు. తెలంగాణ వాళ్ళు అందరు గమనుంటారా, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ ట్యాగ్ చేసారు. ఇలా అబద్ధం చెప్తున్నారు, ఆ 2,500 రూపాయలు ఏ మహిళకు వస్తున్నది, ఎవరికి వస్తలేదు, ఇక్కడ ఇంకా అమల్లో కూడా లేదు, ఆ పథకం కూడా మొదలు కాలేదు. ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ మనం కాదు, మొన్న కొన్ని అనుకూలమైన కొన్ని ఛానల్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ యాంకర్లే మొన్న డిబేట్లు పెట్టి
అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆన్లైన్ పోల్ పెట్టింది, వాళ్ళ అధికారిక ట్విట్టర్లో పోల్లో పెట్టింది, మీకు రేవంత్ రెడ్డి పాలన కావాలన్నా కేసీఆర్ గారి పాలన కావాలన్నా అంటే మాకు కేసీఆర్ గారి పాత పాలనే కావాలి, ఈ పాలన మంచిగా లేదు అని 70% మొత్తం అటే కుదిరి ఎన్లా కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్ అఫీషియల్. అయితే ఈ పలానా ఛానల్స్ చెప్పినాయి ఇది ఈ ఆన్లైన్ పోలు ఢిల్లీకి దాకింది మొత్తం వేడి. కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలనే కొన్ని ప్రభుత్వాలు, ఒకటి కర్ణాటక, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఇంకొకటి ఇక్కడ. కర్ణాటకలో గ్యారెంటీలు వద్దు, గ్యారెంటీలు ఎట్ట వెనక్కి తీసుకుందామా అని చర్చ ఎప్పుడు. ఈ గ్యారెంటీలు ఇచ్చినాం కదా ఇది వెనక్కి తీసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లో ఆఖరికి టాయిలెట్ ట్యాక్స్ ఇట్లా రకరకాలు కూడా తీసుకుంటారు, అక్కడ కూడా ఎత్తేస్తున్న పరిస్థితి, అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత ఇంకోటి తెలంగాణ. ఏదేమైనా మనకు హైదరాబాదు ఇవన్నీ కూడా ఉన్నది కాబట్టి, అండ్ మనం తెలంగాణ అంటే గత 10 సంవత్సరాలు అందరూ కూడా టాప్ స్టేట్గా చూసిర్రు, టాప్ కాంపిటేటివ్ స్టేట్గా చూసిర్రు కాబట్టి డెఫినెట్గా అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇటు పరిశ్రమలు ఇవన్నీ పోతున్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఏందని అందరూ అనలైజ్ చేస్తుంటారు. సో అట్లాంటిది ఖర్గే గారు, ఎవరు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు మహారాష్ట్రలో ఉండి అరే ఏది పడితే అది గ్యారెంటీలు అని చెప్పకండి రా బాబు మీరు అని ఆయన చెప్పి అది చెప్పిన పరిస్థితి తర్వాత ఇవాళ రిజల్ట్ చూడండి. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చింది. కానీ ఒక్కటి లేండి, కాంగ్రెస్ పార్టీ ఒక్క దాంట్లో సక్సెస్ అవుతున్నది. దేంట్లో? రాష్ట్రాలలో కీలకమైన నాయకులు, కేసీఆర్ గారి లాంటి నాయకులు, కేజ్రీవాల్ గారి లాంటి నాయకులు, ఇన్ఫ్యాక్ట్ ఉద్ధవ్ ఠాక్రే కూడా బాగానే అడ్మినిస్ట్రేషన్ చేసాడు, అఖిలేష్ యాదవ్ లాంటి నాయకుడు, ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు వీళ్ళను ఎట్లా కిందికి గుంజాలి అని రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీని ఇవాళ పూర్తిగా కూడా నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి లాభం అయ్యేటట్టే చేశారు. అఖిలేష్ యాదవ్ సింగిల్గా ఫైట్ చేస్తాడు, కానీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో సీట్లు అనగానే తగ్గుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఒక సింగిల్ డిజిట్, ఒక ఎమ్మెల్యేనో 2 ఎమ్మెల్యేలు వస్తాయి, పుట్టిగా సీట్లు దండుగా ఆ సీట్లు ఇచ్చి. వెస్ట్ బెంగాల్కి పోగానే మమతా బెనర్జీ గారిని అవినీతి పర్రాలని అంటాడు, ఎంపీ సీట్లు నిలబడగానే అక్కడ చూస్తాం భారతీయ జనతా పార్టీకి హెల్ప్ అవుతుంది. సేమ్ థింగ్ ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ ఏ మార్జిన్లో అయితే సీట్లు కనబడుతున్నాయో దాంతో చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది టార్గెట్ ఎవరు అని. ఇవాళ ఆ ఇండియా అలయన్స్ అనేది లేదు, అసలు రాహుల్ గాంధీకి టీమ్ స్పిరిట్ లేదు, ఆయన టీంతో కొట్లాడాడు. ఇవాళ డెఫినెట్గా మనం మంచిగా తెలంగాణలో కేంద్రం మీద కొట్లాడుతున్న వాళ్ళం. ఏం చేస్తేవి నువ్వు అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళు రాహుల్ గాంధీ మీద ఈడీ ఐటీలు దింపితే నో ఇష్యూ, కానీ దేశంలో ఉన్న అందరి మీదకి దింపు నువ్వు. మమతా బెనర్జీ మీద విచారణ చేయి, ఆమె అవినీతి పర్రాలని అంటావు, అరవింద్ కేజ్రీవాల్ని జైలు లేయి అని డిమాండ్ చేస్తావు, కేసీఆర్ గారి మీద కేసు లేయి అని అంటావు. కానీ అదే రాహుల్ గాంధీ మాత్రం ఆయనని ఈడీ ఆఫీస్కి వెళ్తే దేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పోతాడు. అంటే ఇవాళ నరేంద్ర మోదీ గారికి కూడా అది అర్థమైపోయింది. ఆ కార్టూన్ చాలా స్పష్టంగా చెప్తున్నది ఎంత క్లియర్గా అడ్డం పెట్టుకొని ఇవాళ వాళ్ళు పేలుస్తున్నారో తెలుస్తున్నది. డెఫినెట్గా ముమ్మాటికి ఇవాళ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. 100%. అంటే కార్టూన్ చాలా క్లియర్గా మనకు చెప్తుంది. రాహుల్ గాంధీ భుజం పైన తుపాకీ పెట్టి నరేంద్ర మోడీ ఆపును పేలు చేశారనేది. అంటే కాంగ్రెస్ పార్టీ భుజం పైన తుపాకీ పెట్టి బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది అని. సో ఇది బీజేపీ గొప్పతనం కాదు, కాంగ్రెస్ వైఫల్యం అనేది ముమ్మాటికి అద్దం పట్టేలాగా ఈ కార్టూన్ ఉంది. రైట్, నిఖిల్ గారు, ఏదైనా అంటే జీరోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో గాడిద గుడ్డుతో కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి గాడిద గుడ్డు గురించి ఇప్పుడు సీఎం కామెంట్ ఎట్లా ఉండే అవకాశం ఉందో, మరి ప్రచారం చేసినా కూడా ఇక్కడ తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పినా కూడా అక్కడ పబ్లిక్ ఎందుకు పట్టించుకోలేదో వీటి గురించి ఏం చెప్తారో ఏంటో. అయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినరో ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చాలా వ్యంగ్యంగా జనాలంతా కమెంట్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మనం అందరూ. ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, వివిధ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి గాడిద గుడ్డును ఈరోజు ఢిల్లీ ప్రజలు తిరిగి రాహుల్ గాంధీ గారి చేతిలో పెట్టిన విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ బీజేపీకి సంబంధించిన విషయాన్ని ఒకసారి గమనిస్తే బీజేపీ వాళ్ళు అనేక సార్లు చెప్తూ ఉండే విషయం ఏంటంటే మా పార్టీ యొక్క ప్రధాన ప్రచార కార్యకర్త రాహుల్ గాంధీ గారు అని. రాహుల్ గాంధీ గారు ఉన్నన్ని రోజులు మేమే గెలుస్తూ ఉంటాం, దేశంలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా, ఏ ఎలక్షన్లో అయినా రాహుల్ గాంధీ గారే మా విషయాలు ఏవైతే ఉంటాయో, మా ఎజెండా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మా గెలుపు కోసం పనిచేస్తూ ఉంటారని అనేక సార్లు వ్యంగ్యంగా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అది కళ్ళకు కట్టినట్టుగా నిన్న ఢిల్లీ ఎలక్షన్లో మనకు చాలా స్పష్టంగా కనబడింది, గతంలో అనేక సార్లు కూడా కనబడింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చిన హామీలన్నింటిని పక్కన పెట్టి ఇక్కడ అమలు చేయకుండా ఢిల్లీకి పోయి ఏం చెప్తా ఉన్నారు, మొన్న మహారాష్ట్రలో ఏం చెప్పిండ్రు, గతంలో హర్యానాలో ఏం చెప్పిండ్రు ఎలక్షన్లు ఉన్నప్పుడు,
మీ యొక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత జిమ్మేదారు నేను తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. నీ సొంత రాష్ట్రంలో నువ్వు సొంతంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్రంలో నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న రాష్ట్రంలోనే నువ్వు ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పక్క రాష్ట్రాలకు పోయి ఏ రకంగా చెప్తా ఉన్నారు? స్వయంగా పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో చూస్తే ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఏం చెప్పించిందంటే తనతో తెలంగాణ రాష్ట్రంలో మనం అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చినామో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాము అని మన ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున నిలబెట్టి ఆమెతో చెప్పించిండ్రు. తెలంగాణలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెలకు ఇస్తున్నాము అని. దేశం మొత్తం చర్చ జరిగింది దాని మీద. ఈ రోజు వరకు ఆ హామీకి సంబంధించిన కనీసం ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు రాష్ట్ర స్థాయిలో. ఇటువంటి అనేక హామీలు ఇచ్చిండ్రు. అవన్నిటిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరుందీయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని 0 సీట్లకు గాడిదగుడ్డు లాంటి తను చెప్పినటువంటి సీట్లకు పరిమితం చేసే పరిస్థితికి రాహుల్ గాంధీ గారు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని మించి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మహారాష్ట్ర నుంచి కొనసాగిస్తున్నారు, అది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కొనసాగిస్తారు రేవంత్ రెడ్డి అనేది కూడా కేటీఆర్ గారు చేసినటువంటి కామెంట్. దీంట్లో మరొక అనుమానం ఏం కలుగుతుందంటే చోటే బాయ్ బడే బాయ్ అన్న వాళ్ళ యొక్క సారూప్యత ఏదైతుందో వాళ్ళు ఎంత క్లోజు అన్న విషయాలు ఇక్కడ మన కళ్ళగట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. కేటీఆర్ గారు ఏదైతే కమెంట్ చేసిండ్రో అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు విమర్శ చేసిండ్రు పార్లమెంట్లో, మీకు గుండు సున్నా అని. దేశ రాజధానిలో దేశ నడిబొడ్డున ఈరోజు మీకు వచ్చిన సీట్లన్నీ గతంలో అనేక దశాబ్దాల పాటు పరిపాలన చేసిండ్రు కదా మీరు ఢిల్లీని. అటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం 1-2 సీట్లు కూడా ఎందుకు రాలేదు? మీకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ ఎంత ఈరోజు? రైట్, ఓకే. ఖచ్చితంగా వీటన్నిటిని మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో తను ఇచ్చిన హామీలేంది, తను చేయాల్సిన పనులేమున్నాయి, వాటి ఆ అసైన్మెంట్ల మీద తను పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు పోయి, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడికి పోయి తెలంగాణలో అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని లేనిపోని మాటలు చెప్పి తెలంగాణ పరువును, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఈరోజు బయటపెట్టి పరువు తీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. కృష్ణ గారు, అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉండాలి, ప్రాంతీయ పార్టీల బలం అనేదే దేశానికి అవసరం అనేది. సో దాంట్లో ఇవాళ ప్రాంతీయ పార్టీల బలాన్ని జాతీయ పార్టీగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ బీజేపీని నిలువరించకపోవడంతో ఇవాళ ప్రాంతీయ పార్టీలు నష్టపోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ నష్టపోయి ఫైనల్గా బీజేపీని గెలిపించుకుంటూ వస్తున్నాయి అనేది ఒక విశ్లేషణ. సో కాంగ్రెస్ పార్టీ 100% అంటే కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడినరు. మన తెలంగాణ ప్రజలు ఫీల్ అవుతారు కావచ్చు, కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారిది నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒకసారి గుజరాత్కి వెళ్ళినప్పుడు, గుజరాత్ పర్సనల్గా వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ అక్కడ ఉండే రాజేష్ గారు. అయితే ఒక ముస్లిం ఆటో డ్రైవర్ని కలిస్తే మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఈసారి, ఎందుకంటే జనరలీ మేము అంతా వింటూ ఉంటాం హిందూ ముస్లిం గొడవలు అవుతూ ఉంటాయి కదా గుజరాత్లో, అంటే మేము నరేంద్ర మోదీకే వేస్తామని అన్నారు. అదేందా అంటే మా గుజరాతీ ఆయన ప్రధాని అనేసి అన్నారు. అది గుజరాతీ సెంటిమెంట్. మన వాళ్ళు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు చేస్తారా, అంత సీన్ ఉందా, ఇది థింకింగ్. నిజంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెడుతున్నారు కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్లు అనౌన్స్ చేయించుకున్నాడు. నితీష్ కుమారు కేంద్ర బడ్జెట్లో ఒక అదేంటది IIM, రకరకాల IIT, మళ్ళీ ఇంకొక IIT వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి నిధులు కేంద్ర బడ్జెట్లో సక్సెస్ అయితే అయింది కదా. సో ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో డెఫినెట్గా ఆ మోడల్ మనకు కనబడుతున్నది. కాంగ్రెస్ అంటారా, మీరు పార్లమెంట్ సెషన్ చూడండి, దేశంలో అందరికీ అర్థమైపోతుంది. పార్లమెంట్ సెషన్లో మీకు ఎప్పుడన్నా తెలంగాణ గురించి ఏదైనా స్పెషల్ చర్చ జరిగిందా? ఎప్పుడు జరిగిందా? తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగింది. దాని తర్వాత ఈ 14 నుంచి ఇప్పటి వరకు ఏదైనా తెలంగాణ అంశం చర్చ జరిగిందా? మన ఏదైనా ప్రాజెక్ట్స్ విషయం మీదనో, ITIR మీదనో, లేదు ఏదైనా రాష్ట్ర ఇష్యూ గురించి ఏదైనా చర్చ జరిగిందా? లేదు. రాహుల్ గాంధీ గారు అదేదో సోరోస్ అని ఎవరో ఫారెన్ ఇండస్ట్రియలిస్ట్ ఇది అనగానే ఇద్దరు బీజేపీ ఇది సోరోస్ గురించి మొత్తం సెషన్ అంతా గొడవ అయిపోతుంది, ఖతం అయిపోతుంది. ఓ రోజు అధీర్ రంజన్ చౌదరి గారు అని లోక్సభ ఫ్లోర్ లీడర్ ఉండే వీరికంటే ముందు కాంగ్రెస్, రాష్ట్రపతి గారిని రాష్ట్రపత్ని అన్నాడు, ఖతం మొత్తం సెషన్ అంతా అదే గందరగోళం. అంటే అల్టిమేట్ అదేంటది పెగాసిస్, ఒక సెషన్ మొత్తం పెగాసిస్. ఇంతే బీజేపీకి అజెండా. అక్కడ రాహుల్ గాంధీ గారు ఏదో చేయగానే ఫారెన్కి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ గారు ఏదో మాట్లాడతారు, ఖతం పార్లమెంట్ మొత్తం చర్చ. రాష్ట్రాల గురించి ఎవరు మాట్లాడాలి? అందుకే ఒక కేజ్రీవాల్ అవసరం, అందుకే ఒక కేసీఆర్ అవసరం, అందుకే ఒక మమతా బెనర్జీ అవసరం, అందుకే ఒక అఖిలేష్ యాదవ్ అవసరం, అందుకే ఒక నవీన్ పట్నాయక్ అవసరం. ఇలా చూడండి ఏమైపోయింది, రాష్ట్రం చేతిలోకి వెళ్ళి పోయేసరికి వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉండి అల్టిమేట్గా వీళ్ళ స్టేట్స్ ఇష్యూస్ గురించే మాట్లాడుతుండే. ఇలా అది కనుమరుగైంది. దానికి కారణం కాంగ్రెస్ అండ్ డెఫినెట్లీ బీజేపీ. నిఖిల్ గారు, అంటే బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వైఫల్యం చెందుతుంది అనే దానికి నిన్న ఢిల్లీ రిజల్ట్ ఎట్లా కొనసాగింపుగా చూడొచ్చు?
మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తే కూడా ప్రతి ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ప్రచారమే వాళ్ళ ప్రచార పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎజెండా పాయింట్స్ అవి మాత్రమే బీజేపీ యొక్క అస్త్రాలు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారు అంటే రాహుల్ గాంధీ గారి భుజాల మీద తుపాకీ పెట్టి ప్రాంతీయ పార్టీలన్నింటిలను సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అట్లా చూస్తే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా రాష్ట్ర అసెంబ్లీలకు అక్కడ ప్రాంతీయ పార్టీలను ఏ రకంగా కనుమరుగు చేయాలి, వాళ్ళ ఓట్లను కాంగ్రెస్ని మధ్యలో పెట్టి ఏ రకంగా స్ప్లిట్ చేయాలి, ఆ స్ప్లిట్ చేసిన దాంట్లో మేము ఏ రకంగా లబ్ధి పొందాలి, వీటి మీద మాత్రమే వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే మొన్న జరిగినటువంటి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసే కదా వీళ్ళందరూ పోటీ చేసింది, వీళ్ళందరూ కలిసి ఉన్నదే కదా ఇండియా కూటమి. మరి ఆ కూటమిలో ఉన్న వాళ్ళు 6 నెలల కాలంలో ఈరోజు మీరు కాడి దింపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ కూటమిలో ఎవరున్నారు ఈరోజు? ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా మిమ్మల్ని నమ్మడం లేదు. ఎందుకు నమ్మకపోవడానికి కారణం మీరే. ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కూడా వాళ్ళను వైఫల్యం చెందే విధంగా మీ యొక్క ప్రచారాస్త్రాలు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీకున్న నాలెడ్జ్ కానీ, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ పార్టీ పరంగా ఇవన్నీ చాలా స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఎట్లాగూ రారు కాబట్టి వాళ్ళని వాడుకొని ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కడ అధికారంలో ఉండకూడదు, కేవలం బీజేపీ మాత్రమే పరిపాలన చేయాలి అనే విధంగా బీజేపీ ఆలోచనలు చేస్తూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనాలోచిత విధానాల పట్ల అన్ని వర్గాలు కూడా ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. సో దాంట్లో భాగంగా మరో రియల్టర్ బలవన మరణం పాలైనటువంటి పరిస్థితి. సో మొన్న ఒక రియల్టర్ కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. ఇవాళ మరో రియల్టర్. ఇట్లా రైతుల ఆత్మహత్యలు, గురుకులాల విద్యార్థుల ఆత్మహత్యలు, ఇంకా మిగిలినటువంటి అనేక వేరే వేరే వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆత్మహత్యలు, ఇవాళ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక దుస్థితి ఆందోళన కలిగిస్తుంది. కృషాంక్ గారు, ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం రంగం పైన డిపెండ్ అయిన వాళ్ళు కూడా చివరికి సూసైడ్ బాట పట్టాల్సినటువంటి దుస్థితి? ఒకటి, మొన్న వేణుగోపాల్ రెడ్డి గారి తర్వాత ఇవాళ నరసింహగౌడ్ గారి ఆత్మహత్య నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 1 year కంటే మించి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి కూడా ఒక స్పష్టత లేదు రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మ్యాసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి, ఈ చిన్న బిల్డర్స్ కానివ్వండి, ఈ బిల్డర్స్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎన్నో కోట్ల రూపాయల్లో పెట్టినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం ఏం ఫోకస్ చేస్తుంది, ప్రభుత్వం ఏం పాలసీ చేస్తుంది, నగరంలో ఎటువైపు గ్రోత్ తీసుకొని వస్తుంది అనేది వాళ్ళ ఒక క్లారిటీ లేదు. దాని మీదకి వెళ్ళి ఈ కూల్చివేతలు, హైడ్రా, ఇవన్నీ ఒక అనుమానాలతోని ఏమైపోతున్నది, రియల్ ఎస్టేట్లో సేల్స్ అయితే లేవు, బయర్స్ కూడా ముందుకు వస్తలేరు. సో అట్లాంటప్పుడు ఎక్కడికక్కడ ఆ ట్రాన్సాక్షన్స్ కూడా అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, దీంతో అలైడ్ ఇండస్ట్రీస్, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి రాజేష్ గారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే కేవలం బిల్డర్లు ఒకటే కాదు. ఇప్పుడు అక్కడ క్రయ విక్రయాలు అని అన్నారు కదా అక్కడ ఇచ్చిన దాంట్లో. ఇప్పుడు ఉదాహరణకు రాణిగంజ్ ఇవన్నీ ఏరియాస్లో ఉన్నాయి. నట్ బోల్ట్లు, కేబుల్ వైరింగ్లు, ఎలక్ట్రీషియన్లు అందరు కూడా ఇవాళ మొత్తం దీనికి అంతా రిలేటెడ్ ఉంటుంది. అవన్నీ కూడా ఇవాళ డిక్లైన్ అవుతున్న పరిస్థితి. మొత్తం మార్కెట్ విషయం మీద కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేకుండా ఇవాళ కన్స్ట్రక్షన్స్ ముందుకు పోకుండా పర్మిషన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ కానివ్వండి, విద్యుత్ పాలసీలు, నీటి పాలసీ, ఇవన్నీ వాటర్ ఇష్యూస్ లేకుండా మనం ఎక్కడ పాకెట్స్ అంటే లుక్ టువర్డ్స్ ఈస్ట్ పాలసీ తీసుకొని ఎక్కడ నిర్మాణాలు చేయాలి, ప్రభుత్వం అక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తుంది, ఇతర ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి, నీకు పెట్టుబడిదారులే వస్తలేరు కదా. పలానా బయట నుంచి ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పలానా పెడుతున్నాము అని అంటే దాని చుట్టుపక్కల మొత్తం మార్కెట్ క్రియేట్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు, గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ కంపెనీలను తీసుకురానికి అక్కడ దాకా డావోస్ అని చెప్తున్నావు, కానీ రియాలిటీలో ఏం లేదు. ఆ రియాలిటీలో ఏం లేదు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రియాలిటీ కిందికి పడుతున్న పరిస్థితి. అందుకే వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. కాబట్టి ఇవాళ ఇబ్బందికరంగా ఉన్నది. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఉట్టిగానే మేము 4th సిటీ తీసుకొని వస్తున్నాం, ఏమొస్తుంది 4th సిటీలో? ఒక పెద్ద ఇండస్ట్రీ ఏమన్నా వస్తుందా? ఏ కంపెనీ వచ్చి 4th సిటీలో పెడుతుంది? ఇలా పలానా కంపెనీ వస్తుంది అని అన్నప్పుడు వాళ్ళ ఏరియా ఎక్కడా అని ఆ ల్యాండ్ మార్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ఫాక్స్కాన్ తెచ్చినాం. ఫాక్స్కాన్ సూటబుల్ ఏంది? కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది కొంగరకలార్. అక్కడ ఆ ఫెసిలిటీ అక్కడ పెట్టేటట్టు చూసినాం. కిటెక్స్ అనే సంస్థ వచ్చింది. అంటే కిటెక్స్ అనే సంస్థ సాబు జేకబ్ తెలంగాణలో అడుగుపెట్టకముందే, కేటీఆర్ గారు చాపర్ పంపకముందే వరంగల్ విల్ బీ ద రైట్ ప్లేస్ అని ప్రభుత్వానికి అది ఉండాలి.
ఆ ఫెసిలిటేషన్ మనం చేయాలి అనేసి ఇమీడియట్గా ఆయనకు కూడా ప్లేస్ నచ్చింది. అట్లా ఈ ప్రభుత్వానికి 4th సిటీ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్తారు, మళ్ళీ కోర్టుకు పోయి లేదు రద్దు చేయలేదు అని చెప్తారు. తర్వాత ఇవాళ కొడంగల్ రైతుల మీద ఫార్మా బాధితులు కూడా వాళ్ళు ఆందోళన చేశారు. ఫార్మా సిటీకి స్పష్టమైన విధానం లేదు కాబట్టి భూములు మా భూములు మాకు ఇచ్చేయండి, వెనక్కి ఇచ్చేయండి అనేది. అందుకే అది ఆ ఇబ్బంది వస్తుంది అనేసి మళ్ళీ తర్వాత లేదు రద్దు అని చెప్పారు. ఇలా కొడంగల్ రైతులు ఇవాళ వరకు అసలు చూడండి, ఆల్రెడీ కొడంగల్ రైతుల భూములు లాక్కునే తతంగంలో ఉన్నాడు కదా. ఏ కంపెనీ వస్తుంది చెప్పండి, అక్కడికి పేరు చెప్పండి. అక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు అల్లుని కంపెనీ, అల్లుడి మ్యాక్స్ బియన్ ఫార్మా వస్తుంది అని చెప్తున్నారు. నువ్వు చెప్పు ఏ కంపెనీ వస్తుందో. ఇవాళ వరకు ఒక క్లారిటీ లేదు. అదాని సిమెంట్ ప్లాంట్ కొడంగల్లో పెడతా అనేసి అనౌన్స్ చేసాడు. అందుకే ఇవాళ రైతులు అంటున్నారు, ఓహో అదాని సిమెంట్ ప్లాంట్ కోసం ఇవాళ మమ్మల్ని నిలగొడుతున్నావా అని. సో అల్టిమేట్గా ఒక అదాని కావాలి, ఒక అల్లుడు కావాలి, ఒక కొండల్ రెడ్డి, ఒక తిరుపతి రెడ్డి, వీళ్ళ రియల్ ఎస్టేట్ నడుస్తుంది. కానీ ఇట్లాంటి సామాన్యులు, నరసింహగౌడ్ లాంటి సామాన్యులు, వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి సామాన్య రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మాత్రం వాళ్ళకు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇవాళ సూసైడల్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. రైట్, ఓకే. వెరీ అన్ఫార్చునేట్. ఎస్, రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒకప్పుడు చాలా బాగా వర్ధిల్లింది. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం ఒక ప్రశ్నార్థకంగా మారడం, సో ఆత్మహత్యలు కూడా స్టార్ట్ కావడం. అంటే చిన్న బిల్డర్ల పాపం వాళ్ళు చాలా ఏదో ఉన్న దాంట్లో లేని దాంట్లో ఎక్కడెక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి. సో వీళ్ళందరినీ ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో, ఏ వర్గాలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటారో, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి అట్లీస్ట్ ఒక ధైర్యం కూడినటువంటి మాటలు చెప్పడంలో కూడా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? నిజంగానే మీరు అన్నట్టుగా మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫెయిల్ అయిన విషయం చాలా స్పష్టమవుతూ ఉంది. గతంలో మీరు ఒకసారి గమనిస్తే కరోనా అనే మహమ్మారి వల్ల దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అతలకుతలం అవుతూ ఉంటాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి తన ప్రెస్ మీట్లను లక్షలాది మంది లైవ్ టెలికాస్ట్లో చూసేది, లక్షలాది మంది కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడుతారో అని చూసేది. ఎందుకు? రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అటువంటి పరిస్థితులు ఉండి రోజు పొద్దున్న లేసే వరకు కొన్ని వందల మంది మరణాలు మనం వింటూ ఉన్నప్పుడు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ వెన్నుదన్నుగా నిలబడ్డారు. ప్రభుత్వం అనేది ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరికీ అండగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ వల్లనే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని చెప్తూ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కుదేలైన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో అనేక వర్గాలు ఆత్మహత్యలు చేసుకున్నది చూసినాం, గురుకుల పిల్లలది చూసినాం, మనము వ్యవసాయ రైతులది చూసినాము, తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసినాము. ఈరోజు బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కేవలం గత 10 రోజుల్లోనే మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ఆదిపట్లలో, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఇంకో బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ రావాలంటే, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలంటే, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కూడా దాదాపుగా 15-16 వేల కోట్లు కేవలం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుండి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన గత సంవత్సరాన్ని గమనిస్తే మనము సంవత్సరం పెరగాల్సినటువంటి ఆదాయం దాదాపుగా 3-4 వేల కోట్లు తగ్గింది. ఇది ఫస్ట్ టైం గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ మనం చూస్తే. రాష్ట్రానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లలో కూడా 3-4 విషయాలు కీలకంగా ఏం చూస్తూ ఉంటారంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ రకంగా సపోర్టివ్గా ఉంది ఇన్వెస్టర్స్కి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఏ రకంగా వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు, వాటర్ ఏ రకంగా సప్లై చేస్తూ ఉన్నారు, ఈ 3-4 విషయాలను చాలా కీలకంగా చూస్తారు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారు, ఒక కంపెనీ వచ్చి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు, 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి కమిషన్లు వసూలు చేస్తున్న విధానాలను వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్తా ఉన్నారు, మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు, స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇందిరమ్మ పేరు పెట్టి అనేక పథకాలను వీళ్ళు అనౌన్స్ చేసిండ్రు ఎన్నికలకు ముందు. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు కూల్చే పథకం, హైడ్రా. ఇందిరమ్మ పేరు పెట్టి అనేక సంక్షేమాలు ఇస్తామన్నారు, ఉన్న ఇల్లులు కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హైడ్రా అని చెప్పిండ్రు, మూసీ అని చెప్పిండ్రు. ఇవన్నీ చేసి మొత్తం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సేల్స్ అన్ని స్లో డౌన్ అయ్యే పరిస్థితులు కేవలం వీళ్ళు మాత్రమే కల్పించారు. నమ్మకాన్ని నెలకొల్పకపోగా ఇంకా ఉన్న నమ్మకాన్ని కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి చర్యలు ఇటువంటి ఫలితాలు ఫైనల్గా సూసైడ్ బాట పట్టాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్ వేస్తున్నటువంటి స్థితి. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీరు ఏ రోజు పేపర్ ఓపెన్ చేసినా కూడా రాష్ట్రంలో రైతు ఆత్మహత్య, లేదంటే రాష్ట్రంలో చేనేత వాళ్ళ ఆత్మహత్యలు, లేదంటే గురుకులాల్లో పిల్లల ఆత్మహత్యలు, లేదంటే గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు, ఆసుపత్రుల పాలు, ఆసుపత్రిలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడము, ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్లు లేక వాళ్ళు చనిపోవడము,
అనేక పరిస్థితులు మీరు రాష్ట్రంలో ఏ రంగాన్ని తీసుకున్నా ఈ రకంగానే కుదేలైన పరిస్థితి. రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. వీళ్ళు దావోస్ అని చెప్పి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి, ఇంకెక్కడెక్కడో మీటింగ్లు పెట్టి 1,00,000 కోట్లు తీసుకొస్తున్నాము, 1,80,000 కోట్లు తీసుకొస్తున్నామని ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్టు కూడా గ్రౌండింగ్ అయింది లేదు. ఒక్క కొత్త కంపెనీని కూడా వీరు తీసుకొచ్చింది లేదు. ఎంతసేపు భూసేకరణ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులకు కానీ అది మొత్తం అప్పచెప్పాలి. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో మీరు చిన్నగా గమనిస్తే ఈరోజు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని మనం గతంలో అనేక సార్లు విన్నాం. గత ప్రభుత్వం ఏ రకంగా గ్రామ స్థాయిలో అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకుందో కూడా మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో సర్పంచ్లకు పెండింగ్గా ఉన్నటువంటి దాదాపు 500-600 కోట్ల రూపాయలు కూడా ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మన రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు ఉంటే దాంట్లో 600 కోట్ల రూపాయలు మనం ఇచ్చే పరిస్థితిలో లేమా? కాంట్రాక్టర్లకు 14-15 కోట్లు ఈ రోజు వరకు వీళ్ళు ఇచ్చిండ్రు. కాంట్రాక్టర్లకు ఏమో ఇస్తారు, మీ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. మీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కదా ఈరోజు 10%, 15%, 30% కూడా కమిషన్లు ఇస్తూ ఉన్నారని. బీజేపీకి సంబంధించిన ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు కదా. రాష్ట్రంలో మంత్రుల కుటుంబ సభ్యులు ఈరోజు ఓపెన్గా కమిషన్లు అడుగుతూ ఉన్నారు అని. మీరు ఇట్లా ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా లా అండ్ ఆర్డర్లో కూడా కంప్లీట్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు సచివాలయానికి పోరు, ప్రజలను కలవరు, ప్రజా దర్బార్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురారు, వచ్చిన ఇన్వెస్టర్లతో మాట్లాడే సోయి ఉండదు, ఆయన ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, బిజినెస్ ఏ రకంగా జరుగుతుందో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళ మార్క్ ఏం లేదు ఈ రోజు వరకు, ఒక్క కొత్త ప్రాజెక్ట్ లేదు, ఒక్క అనౌన్స్మెంట్ లేదు. ఏం చేసిండ్రయ్యా అని అంటే పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఇది చేసినాము అది చేసినాము అని దొంగ హామీలు ఇవ్వడానికి పోయి బొక్కబొర్ల పడడము, తెలంగాణ పరుగు తీయడం, ఇది తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన వైఖరి అసలు ఉన్నట్టా లేనట్టా? సో రైతులకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు మా భూములైనా మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ ఎన్ని రోజుల నుంచే వాళ్ళు పోరాటాలు చేస్తున్నా కూడా ఈ సమస్యను కూడా అడ్రస్ చేయలేకపోతుంది. దీంట్లో రంగారెడ్డి కలెక్టరేట్లో ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. అవినీతి జరుగుతుంది, రెవెన్యూ శాఖలో అవినీతి ఉంది అనేది వాళ్ళ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డే మాట్లాడారు, అది చూసినాం. నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు, ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళ మీద విచారణ లేదు. కానీ ఒక సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తీరు ఎట్లుంది అంటే ఇవాళ ఇవన్నీ కూడా రంగాలు ఎందుకు కుదేలవుతున్నాయి అంటే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళను విలన్ చేస్తున్నావు, ప్రజలను రైతులను విలన్ చేస్తున్నావు. మేము మీ అల్లుని కంపెనీకి భూములు ఇయ్యం, రైతులు విలన్, ఓహో వీళ్ళు అభివృద్ధికి వ్యతిరేకులు అనేది నంబర్ 1. ఆ ఇల్లు కూల్చివేతలు చేస్తున్నారు, ఓహో చెరువుల మీద కట్టినరు, మేము ఈ కబ్జాదారులను అందరిది కూల్చివేస్తున్నాం. వాళ్ళకు లోన్లు ఇచ్చిన బ్యాంకులు, వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన వ్యవస్థ, వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళ లోన్ ఉన్నది నువ్వు ఇల్లు కూల్చేసినావు. కోర్టు కూడా తప్పు చెప్పినట్టేనా? కోర్టు ఏమని చెప్పింది? గౌరవ హైకోర్టు ఏమని చెప్పింది? నీకు సాటర్డే సండేనే దొరికిందా ఇల్లు కూల్చివేయనికి? నీ అన్నకేమో 45 రోజులు టైం దొరుకుతుంది, కోర్టుకు పోతావు, నోటీస్ తెచ్చుకుంటావు, ఆగిపోతుంది. కానీ సామాన్యులకు మాత్రం ఆ టైం దొరకదు. పాపం ఇల్లు లోన్లు కట్టుకున్న వాళ్ళు విలన్లు, మూసి ఒడ్డున ఉండేటోళ్ళు విలన్లు, రైతులు భూములు ఇయ్యము అని అంటే విలన్లు, ఉద్యోగాల కోసం కొట్లాడేటోళ్ళు విలన్లు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కోళ్ళు మేధావి, రియల్ ఎస్టేట్ ఆయనకే తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయనకే తెలుసు. అంతా అంటే అల్టిమేట్గా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళను రియల్ ఎస్టేట్ బిల్డర్లు అనగానే వీళ్ళు కబ్జాదారులు. ఎందుకు ఇవాళ ఆత్మహత్య దాకా ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఇంకా పాపం అసలు ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటలేదు కాబట్టి ఉల్టా నెగిటివ్ షేడ్లో చేస్తున్నది కాబట్టి వీళ్ళ కోసం మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ విలన్లు. సో ఇంతమందిని కూడా ఇవాళ తప్పుపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ధర్నాలు అవుతున్నాయి. గ్రామ సభలే చూపెట్టింది కదండి ఉదాహరణ, టెంటులు వీక్ పడేసిండ్రు. సో ఫార్మా ఇష్యూ మీద కూడా ఇవాళటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. ఏ సిటీ విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఫోర్త్ సిటీ మీద క్లారిటీ లేదు, ఫార్మా సిటీ మీద క్లారిటీ లేదు. ఇంకా ముందుకు పోతే ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, ఆయన 1,50,000 కోట్ల మూసేది నిన్న కూడా సమావేశం పెట్టుకున్నాడు. ఆ మేనాట్ అనే సంస్థకు February 6th, మళ్ళీ కరెక్ట్ నిన్న 8th February మేనహాట్ కోసం అని కలిసిండు 6th February. ఇప్పుడు అంటే కేంద్ర బడ్జెట్లో కూడా మొన్న ఫండ్స్ అడిగారు మూసీ కోసం. అసలు నీ డిపిఆర్ ఉందా? బయట పెట్టు డిపిఆర్ ఉందో లేదో. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకముందే నువ్వు ఒక కంపెనీ కోసం సింగపూర్ పోతావు, దుబాయ్కి పోతావు,
ప్రకటించేస్తావు, మీటింగ్లు పెడుతున్నావు, నిన్న కూడా రివ్యూ మీటింగ్ పెట్టినావు మూసీ కాంట్రాక్ట్ విషయం మీద అని. అది ఏముంది, ఒక మీరాలం ట్యాంక్ మీద కడుతున్నాము ఒక పెద్ద బ్యూటిఫికేషన్, డిపిఆర్ ఉండాలి కదండి. ఎంత ఏరియా తీసుకుంటుంది, అక్కడ ఏమొస్తుంది, పార్క్ వస్తుందా, ఇంకేమన్నా వస్తుందా, పర్యాటకుల్లాగా కేబుల్ బ్రిడ్జా, దాని ఖర్చు ఎంత, ఎక్కడ ఉంది, భూసేకరణ చేస్తావా? ఆన్ పేపర్ నథింగ్ ఇస్ దేర్. అది ఇంకా బయటికి పెడతలేవు, పబ్లిక్ డొమైన్లో పెడతలేవు. కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి నాకు ఫండ్లు కావాలి, ఈ ఫండ్లు కావాలి, ఆ అప్పులు కావాలి, ఇదే లెక్క. కానీ ఇవాళటి వరకు మాత్రం కాంక్రీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయట్లేదు. రైట్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయాలతోటి అనుసరిస్తున్నటువంటి అనాలోచిత విధానాలతోటి అన్ని వర్గాలు కూడా పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్తున్న పరిస్థితి. ఆత్మహత్యలు సాగుతున్నాయి. రియల్టర్ల ఆత్మహత్యలు అనేవి మరింతగా కలవరం, మరింత ఆందోళన పరుస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తూనే ఉంది. రేపు రైతు నిరసన దీక్ష కోస్గిలో తలపెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన మరోసారి అక్కడి నుంచి తమ పోరాటాన్ని కొనసాగించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మన్నె క్రిషాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.